చేసుకోకుండా కూడా అందరూ చదవాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొన్న ఒక గ్రూప్ వన్ కోచింగ్ గురించి ఉద్యోగం రావాలి అనే ఆశయంతో ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేసిన మన రామగుండం శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ కోరికల రామచంద్ర గారికి, అదేవిధంగా ఫ్రీగా ఎగ్జామ్ ఫిల్అప్ అనుకుంటూ జయశంకర్ అకాడమీ నుంచి వచ్చిన మన రాజ్కుమార్ గారికి, అదేవిధంగా శిష్యుల అకాడమీ మరియు మిగతా కొలీగ్స్కి, మిగతా నాయకులందరికీ, మరియు ముఖ్యంగా దీన్ని సాధించడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని ఒక 3-4 విషయాలు చెప్తాను. అంటే నేను ఏదో ప్రయత్నించేది నా ప్రాక్టికల్ నా విషయాలే మీకు చెప్తాను. అందుకే ఎంతవరకు ఉపయోగపడతాయో చూద్దాం. నెంబర్ 1 స్టార్ట్ చేసినట్టు ఆరంభ చివరితో ఎక్కువ మనకి సాధారణంగానే తీసుకొస్తాం. 10 బుక్లు తీసుకొస్తాం, వాటిని చూస్తాం. 4 రోజుల మధ్య 5 రోజుల మధ్య 10 రోజుల నుంచి అన్ని పోతాయి. సో అది సైతం శిక్షణ అకాడమీ చెప్పినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే టెంపో కంటిన్యూ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, అదేవిధంగా రాజ్కుమార్ గారు చెప్పినట్టు సిలబస్ ఏం చదవాలంటే వెరీ ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ బుక్స్, ఏ బుక్ సిలబస్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, రీజన్ చెప్తా. రీజన్ ఏంటి అంటే మనకి ప్రామాణికంగా ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, తెలుగు అకాడమీ బుక్స్ కానీ. మనం కనుక ఆన్సర్ బయట చెప్తా ఉంటాయి, మెటీరియల్ చదివేస్తాం. చదివిన తర్వాత మనం ఎగ్జామ్లో మన బ్యాలెక్ ఏంటంటే మనకి రాంగ్ చేసిన ఆన్సర్ కూడా అక్కడ ఉంటుంది. అది పెట్టేస్తాం, పెట్టచ్చి మనకు వచ్చి అనుకుంటాం. కానీ రాగది ఇది వెరీ ఇంపార్టెంట్. సో అది వాళ్ళు చూసుకుంటారు. ఇక ఇంకా రెండో విషయం వేరే చెప్పండి, ఇంకా మాట్లాడే చెప్తా ఉన్నాను. ఎంతసేపు చదవాలన్న దాని గురించి. యాక్చువల్ రూమ్మేట్ ర్యాంక్ నేను 8 hours పడుతున్నట్టు. నెంబర్ 1. నెంబర్ 2, నా రూమ్మేట్ ఊరికే చూసాడు, ఈ ఊరికే పడుతున్నాడు కదా అని. అది రిజల్ట్ వచ్చిందో చూసి వీళ్ళు ఎలా పోతే అంటే నాది ఎలా పోతే అని ఆలోచించాడు. మొత్తం చూసి వీళ్ళు లేదంటున్నారు, కానీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది. సో నేను చెప్పేది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంతసేపు చదివినో ఎంత కాన్సన్ట్రేట్ చేయాలో అది ఇంపార్టెంట్. మనం చదివేటప్పుడు బుక్ ముందేసుకొని లేదు అది జనమంటారు ఆ కేజీఎఫ్ సినిమా కొన్ని కేజీఎఫ్ సినిమా చూసిరండి, అంతేగాని ఇక్కడ కూర్చొని కేజీఎఫ్ సినిమా గురించి ఆలోచించకండి దయచేసి. అదే చెప్పేది. తీసే బుక్ తీసే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళండి చదివినంతసేపు. అదే ఇంపార్టెంట్. నేను 16 గంటలు చదివినా 24 గంటలు చదివినా అది కాదు ఇంపార్టెంట్. నీ కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది, బుక్ ఎంత చదివినా ఎంత అవగాహన చేసుకున్నావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీకు సినిమా చేయాలంటే రండి, సినిమా చేయాలి రండి. సో ఉన్నసేపు కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, మళ్ళీ మీకు కూడా ఒక డౌట్ వస్తుంది. మీకు మహర్షి సినిమా ఎంతమంది చేశారు? చాలా మంది చేశారు. అంటే సినిమాలో మనం సినిమా చేయడం తప్పు కాదు, దాంట్లో మంచి మనం అప్లై చేసుకోవాలి. మహర్షి సినిమాలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇదే ఉంటా 5,000 మీటర్స్ రన్నింగ్ చేశాను ఎవరు చెప్పగలరా? లైఫ్లో అన్నమాట. అదే 100 మీటర్స్ రన్నింగ్ ఒలింపిక్స్ ఎవరు పెట్టింది మెడల్ గట్టి చెప్పండి. హుసేన్ బోల్ట్. ఓకే, మన జాకబ్స్ అంతమంది హుసేన్ బోల్ట్. ఆ పేరు చెప్పారు. 5,000 ఎందుకు చెప్పలేకపోయారు? ఎగ్జాక్ట్లీ. ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్. మీరేం భయపడకండి, అయ్యో ఇక్కడ వరకు చదవలే కదా, తక్కువ టైం కాదు. ఫాస్ట్ ఎవరే చదివే వాడే హీరో, అవునే కదా. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 100 మీటర్స్ లాగా చూసుకోవాలి. 5,000 మీటర్స్ లాగా ఎవరు గుర్తుపెట్టుకోరు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నాకు 40 రోజులు ఉందా 60 రోజులు ఉన్నదా మెటీరియల్ నువ్వు స్టార్ట్ చేసినావా 100 మీటర్స్ కొట్టేయండి. 100%. 3-4 నెలల కాలం అనేది చాలా ఇంపార్టెంట్ కాలము. ఈ కాలంలో మీరు ఈ మొబైల్ ఫోన్స్ అని ఇంత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరూ కూడా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒకేసారి 81,000 ఉద్యోగాలను ప్రకటించినటువంటి గొప్ప పరిపాలనా దక్షకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మీరందరూ కూడా చాలా చిన్నపిల్లలు 2001లో మీరందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్ననాడే ఒక ఉద్యమ ప్రస్థానం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభం చేస్తే మేమందరం కూడా యువకులుగా ఆ ఉద్యమంలో పాల్గొంటున్నాం. 2001లో మేము ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక పుస్తకాన్ని రాసింది. దాంట్లో కళ్ళటిల్లుతున్న తెలంగాణ అని ఒక పుస్తకం రాసింది. ఆ యొక్క తెలంగాణ పుస్తకంలో చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఆ ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు, మనం ఎంతమందిని చేస్తున్నాం. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి
పాఠశాలలు స్కూల్ కానీ ఎన్ని అని మనం ఒక్కసారి ఆ తమిళ తెలంగాణ పుస్తకాలు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేయాల్సిందే అనే ఒక పట్టుదల కలిగేటువంటి విధంగా ఒక పుస్తకం నేను చదివిన 2001లో. చదివిన తర్వాత ఏది ఏమైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిందే అనే పోరాటం చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇలా మనందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ రావడం అనేది చాలా ఒక శుభదినంగా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులకు, విద్యార్థులకు మీకందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని అందించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఉచిత కోచింగ్ ఇవ్వడం కోసం ప్రణాళిక చేసుకున్నాం. ఈ యొక్క ఉచిత కోచింగ్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఫ్యాకల్టీస్ చాలా డబ్బులు తీసుకుంటారు. మనం ఇచ్చేది ప్రత్యేకంగా నేనే ఇవ్వాలి, నా ప్రత్యేకంగా నాకున్నటువంటి నా వచ్చేటువంటి ఇచ్చినప్పుడు నాకున్నటువంటి దాంట్లో ఇవ్వాలి. మరి ఎంతైనా పర్వాలేదు, నాలాగా కష్టపడి ముందుకు పోవాలనుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఆ లక్ష్యం పెట్టుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కొడుకుల మీద, బిడ్డల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నా వంతు బాధ్యతగా ఏదో చేయాలనేటువంటి తపన పొందే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీరందరూ కూడా సుమారు 400 మంది అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలనే ఈ యొక్క దరఖాస్తులు పెట్టుకున్నారనైతే నేనైతే భావిస్తా ఉన్నాను. అంతేనా? ఉద్యోగం రావాలని పెట్టుకున్నారా? అప్లికేషన్ ఉద్యోగం రావాలని రేపు ఆయన కూడా దరఖాస్తు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దరఖాస్తు కూడా పెట్టుకుంటారని చేతులు ఎత్తడం చేతులు ఎత్తారంటే రావాలంటే మీరు ఉత్సాహంగా ఉండడం, రేపు పోటీ పరీక్షలలో మీరు సరైనటువంటి మార్క్స్ రావడం, మార్క్స్ వచ్చిన తర్వాత మా చెందరన్న మా కోచింగ్ ఇప్పించండి ఉచితంగా, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ఉద్యోగం వచ్చిందంటే అదే మేము చాలా గొప్పగా భావిస్తాం. అదే మేము కావాల్సినటువంటి ఆ కోరికలు మీరందరూ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మనందరూ కూడా కోరుతాను. నా కోరికే కాదు, మీ తల్లిదండ్రుల కోరిక కూడా అదే. మీ తల్లిదండ్రుల కోరిక కూడా అదే. మా కొడుకు, మా బిడ్డ చాలా గొప్ప వాళ్ళు కావాలి, వాళ్ళు ఉద్యోగస్తులు కావాలి, మాకు గొప్ప పేరు తేవాలి. తల్లిదండ్రులకు గొప్పగా పేరు తేవాలనేటువంటి తపన చాలా తక్కువ మందికి ఉంటుంది. తల్లిదండ్రుల కోసం చాలా తక్కువ మంది ఆలోచన చేస్తారు. మరి ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల కోసం ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది? దాని కోసం కూడా ఆలోచన చేస్తారు. వారి వ్యక్తిగత ఏ విధంగా ముందుకు పోవాలని కూడా ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా 100%. ఇంకా కొంతమంది అసలు వినబడతాం లేదో నాకు అర్థం కాలేదని కొంతమంది చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తడం వల్ల అమ్మానాన్నకు ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? అమ్మానాన్నకు గౌరవం దక్కాలని ఎవరికైనా ఉంటాయి. మరి అది ఎప్పుడు గౌరవం దక్కాలి? బిడ్డ చెప్పింది ఏం చేయాలని తల్లిదండ్రులే మిమ్మల్ని ఎట్లాగైతే కొడుకులుగా, బిడ్డలుగా మీ అన్నిటి కోసం చూస్తున్నారు. వాళ్ళు మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంటే ఎప్పుడైతే సంతోషమని అనుకుంటున్నారో నన్ను కూడా అదే విధంగా భావించండి. నన్ను ఒక తండ్రిలాగా భావించండి. ఒక తండ్రిని అలా మేము మీకు అందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలనేటువంటి తలంపుతో ఈ క్యాంపు ఏర్పాటు చేస్తుంది. దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు. మీ తల్లిదండ్రులు ఎట్లాగైతే ఆకాంక్షిస్తున్నారు ఈ నియోజకవర్గానికి ఒక తండ్రిలాగా మీరందరూ కూడా గెలిపించి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వాళ్ళుగా, మీ తల్లిదండ్రులు నాకు అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళుగా, నేను కష్టపడుకుంటూ ఈ యొక్క స్థాయి దాకా వచ్చినటువంటి వాళ్ళుగా, నా వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళుగా ఇలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరైనా కూడా మధ్యతరగతి కుటుంబంలో పుట్టారని ఎవరైనా కూడా తల్లి గర్భంలో నుంచి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరైనా కూడా ఎల్కేజీ చదవాల్సిందే, ఎవరైనా కూడా డిగ్రీ దాకా చదవాల్సిందే. కానీ మరి ఇక్కడ చదువుతున్నటువంటి క్రమంలో ఒకరికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఒకరికి తక్కువ మార్క్స్ వస్తుంది.
దీనికి కారణం ఏంటి అనేది మనం అందరం కూడా మీరంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఎందుకు నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనేది ఆలోచన చేస్తే ఎందుకు వచ్చినాయో మీకే తెలుస్తుంది. ఎందుకు వచ్చినాయో మీకే తెలుస్తుంది. అది మన మైండ్ సెట్, మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరం. అది మనం తప్పు చేస్తే నువ్వు చేసేది తప్పు అని చెప్తుంది, నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి చేస్తున్నావు అని చెప్తుంది. మన మెదడు మనం ఏమి చేస్తే అది ఇప్పుడు నేను మాట్లాడాలి, నువ్వు ఈ విధంగా మాట్లాడాలంటే నేను మాట్లాడగలుగుతున్నాను. ఇలా నేను ఆ విధంగా ఈ విధమైనటువంటి ఆలోచనకు రావాలంటేనే ఈ ఆలోచనకు వచ్చాను. అందుకోసమే మీరు ఎవరైనా కూడా మంచి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆలోచనకు అదుపు పెట్టాలి, మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. జనరల్గా కొంతమందిని దొంగలు అని పిలుస్తారు, కొంతమందిని గుండాలు అన్నట్టు, కొంతమందిని మంచి మనిషి అని. మంచి మనిషి, చెడ్డ మనిషి, హీరో, విలన్, దీంట్లో వ్యత్యాసం అయితే మీకు తెలుసు. మరి జీవితంలో హీరోగా ఉండాలన్నా విలన్గా ఉండాలన్నా మనమే నిర్ణయం తీసుకోవాలి. మన ప్రవర్తననే మన హీరోలను చేస్తుంది, మన ప్రవర్తననే మనల్ని విలన్లు చేస్తుంది. అందుకోసమే మన ప్రవర్తన ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతో ఉండాలి. ఇలా నేను నా విషయాన్ని గొప్పగా చెప్పడం లేదు, నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వాడినాను. ఇలా ఎమ్మెల్యేగా నాకు ఈ అవకాశం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గుర్తించినాను. నేను ఉద్యమంలో 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజు నేను ఎమ్మెల్యే పదవి ఆశించలేదు, ఎన్నడూ కూడా ఎమ్మెల్యే అవుతాను కూడా అనుకోలేదు. ఉద్యమంలో పనిచేసుకుంటూ పోయాను. 2004లో కార్పొరేటర్ అయింది, 2009లో ఎస్సీ నియోజకవర్గం, నేను బీసీ. నాకు ఒక అవకాశం వస్తుంది ఎమ్మెల్యేగా కూడా కళలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, పోటీ చేసి అక్కడ యువకుడు కావాలి, అక్కడ ప్రజలకు సేవ చేసే యువకుడు కావాలి. కానీ పోటీ చేస్తే నా దురదృష్టం 6,000 పెట్టారు. అప్పటికి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్న సోమవారం సత్యనారాయణ అక్కడ రోడ్లు వేసిందని, ఇంకా పనులు చేసిందని ఆయన పోటీ చేసింది. 2009 ఓడిపోయారు. అయినా పర్వాలేదు, బాగా పర్లేదు. నేను అనుకున్నా అదే రోజు నేను ఎమ్మెల్యే కావాలని ఖచ్చితంగా ఆ రోజు అనుకున్నా. పట్టణంలో పోటీ చేసిన ఓడిపోయాను, 1200 ఓట్లతో ఓడిపోయాను. 18లో మళ్ళీ పోటీ చేసిన 26,000 మెజార్టీలు గెలిచి. ఇలా మీరు ఇక్కడ మీరు ఏదైతే మీ జీవితాలలో ఒక మంచి ఆలోచనతో మేము ఉద్యోగస్తులుగా కావాలి, మా తల్లిదండ్రులకు పేరు తేవాలి, మా జీవితంలో మేము గొప్పగా జీవించాలి. గొప్పగా జీవించాలంటే ఏ విధంగా ఉంటుంది సమాజాన్ని చూస్తున్నాం. గొప్ప ఉద్యోగాలు చేసుకొని స్వతహాగా కష్టపడి పనిచేసుకునేది సమాజం అయితే ఎంత చూస్తుంది. రేపు ఉద్యోగం దొరికిన తర్వాత భార్యాపిల్లలతో ఏ విధంగా జీవిస్తున్నారు. మీరంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, అన్ని విషయాలు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. అందుకోసమే ఈ యొక్క అవకాశం గొప్ప అవకాశం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ఉపాధి అవకాశాన్ని, ఉద్యోగ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి సందర్భం. ఈ సందర్భం 365 రోజులలో చాలా రోజులు చాలా పనులు మీరు చేసినారు. దోస్తుల కోసం తిరిగిండ్రు, చుట్టాల కోసం తిరిగిండ్రు. ఈ రోజు నుండి మీకోసం మీరు కష్టపడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మీ భవిష్యత్తు కోసం మీరు కష్టపడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మేమందరం కూడా ఈ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ఈ యొక్క కోచింగ్ క్యాంపును మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరు రేపటి నుండి మీ షెడ్యూల్ తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలిగా, టైం టేబుల్ పెట్టుకోవాలి. మనకి ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ టైం డిస్కషన్లో పెట్టుకోవాలి. ఆ సబ్జెక్టుకి సంబంధించి నేను మీకు తెలవాలి. దీనికి చాలా ఖర్చు ఉంటుంది, సుమారు 5 నుంచి 10 లక్షల ఖర్చు కార్యక్రమం. అయినా కూడా వెనకడుగు వేయలేదు. నా వంతు బాధ్యతగా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరికితే సంతోషాన్ని భావించుకుంటూ కార్యక్రమానికి ధైర్యం చేసి ఒక కార్యక్రమాన్ని మన పారిశ్రామిక ప్రాంతంలో ఉంటాను, మన దగ్గర ఉండాలని నేను ఏర్పాటు చేస్తున్నాను. మీరు పెట్టుకున్నటువంటి శక్తి ఎట్లా ఉండాలంటే ఉదయం లేవగానే అసలు ఏం చేయాలి. అసలు ఇంతకుముందు మా శ్రీప్రసాద్ గారు ఏసీపీ గారు మెడిటేషన్లో చాలా బిడ్డ, వారు రామచంద్ర విషయంలో రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా పిల్లలకు
మీరు మెడిటేషన్ కోసం ఒక 2-3 రోజులు మీరు స్పెండ్ చేస్తారా? మీ గురువర్గ ఎవరైనా వినిపిస్తారా? మా వాళ్ళందరికీ కూడా తప్పకుండా మెడిటేషన్ కోసం వెళ్తాను. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లేదు, మీరు అర్థమవుతా ఉన్నారు. సరే చేయలేకపోతే లేపలేకపోయింది, ఒకరు పక్కన చూస్తూ ఉన్నారు, ఒకరు ఏదో ఆలోచనలో ఉన్నారు, ఆకలి అయితే కొందరు ఇంటికి పోవాలని ఆలోచన కొంతమంది ఉన్నారు. కొంతమంది మరి నాకు ఉద్యోగం వస్తుందో వాళ్ళని సందేహంలో ఉన్నారు. కొంతమంది మరి రేపటి నుంచి వెళ్ళి ఏ విధంగా పెట్టుకోవాలని ఉన్నారు. ఈ విధమైనటువంటి ఆలోచన ఉండదు. ఎక్కడనైతే స్థిరంగా ఉన్నామో దాని మీదనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి, అక్కడనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు చంద్రన్న మాట్లాడతానంటే చంద్రన్న మాట్లాడేది వినాలి. రేపు మన క్లాస్లో లెక్చర్ చెప్తున్నాడు సారు అంటే లెక్చర్ చెప్పేదే వినాలి. అప్పుడే మీరు రేపటి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఇవాళ మీకు క్వశ్చన్ పేపర్ ఒకటి తెలుగు క్వశ్చన్ పేపర్ మాకు అందరికీ కూడా కొంత అవైలబుల్ ఉంటే 150 క్వశ్చన్లతో కూడుకున్నటువంటిది 1 గంట 2 గంటలు మీకు సమయం ఇచ్చి చేద్దామని అనుకున్నాం. చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారని మీరు చెప్పినారు. ఎవరైనా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనము 15 రోజులుగా వారానిగా ఖచ్చితంగా ఒక టెస్ట్ పెడతాం. ఎందుకంటే మేము కోరుకునేది, నేను చెప్పేది మీరు నేర్చుకోవాలి. రేపటి ఎగ్జామ్లో కూర్చుంటే క్వశ్చన్ వస్తే ఇమీడియట్గా క్వశ్చన్ మీకు మైండ్లో రావాలి, చదువుకున్నది గుర్తున్నది అన్నీ రావాలి. అదే తప్పమాట. అందుకోసమే దీంట్లో ప్రత్యేకంగా మీకు మైనస్ మార్క్స్ ఉన్నాయి. ఏది పడితే అది పెడితే పరిస్థితి లేదు. ఈరోజు మైనస్ మార్క్స్ కూడా నెల క్వశ్చన్ పేపర్లో రాబోతుంది. ఖచ్చితంగా మీకు తెలిసిందైతేనే టిక్కు పెట్టాలి. తెలిసింది టిక్కు పెట్టి తెలియని కూడా టిక్కు పెడితే ఆ తెలిసింది మార్చిపోతుంది, దాని మార్చిపోతుంది. కాబట్టి ఇది ఒక అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవడం కోసం మీరు ఆషామాషిగా ఈ యొక్క కోచింగ్ సెంటర్ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తే దయచేసి నేను శిరస్సు మంచి ప్రార్థన చేస్తున్నా, దయచేసి రాగండి. ఉన్నటువంటి వాళ్ళకు ఆ ఫెసిలిటీ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఆ శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, కోరిక లేనటువంటి వాళ్ళు, లక్ష్యం లేనటువంటి వాళ్ళు రాకండి. 400 మంది అప్లికేషన్స్ ఇచ్చినారు. ఇంతకుముందు అనుకున్నాం 200 వస్తారు వచ్చారు అనుకున్నాం, కానీ 400 వచ్చింది. 400 మందికి 2 బ్యాచ్లు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మిమ్మల్ని స్క్రీనింగ్ చేసిన మా సిఐ గారు, మా వాళ్ళందరూ కూడా ఫిట్గానే ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి నుండి మీకు టైం షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది. ఏ పని గ్రౌండ్లో ఏ టైం ఉంటుంది, కోచింగ్ ఏ టైం ఉంటుంది, అనేది కూడా మీకు ఒక టైం షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ టైం షెడ్యూల్ ప్రకారం మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఇచ్చేటువంటి షెడ్యూల్ను పూర్తిగా సంపూర్ణంగా శ్రద్ధగా విని రేపటి పరీక్షలలో ఉత్తీర్ణులు అయి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మనకు 8వ తారీఖు నాడు మాతృ పూజ మహోత్సవం కార్యక్రమం ఉంది. నేను 2018లో ప్రారంభం చేసి ఎమ్మెల్యే ఏర్పడి సమాజంలో చూస్తే తల్లిదండ్రులను ఆశ్రమాలలో వేసేటువంటి రోజులు వచ్చింది. తల్లిదండ్రులను ప్రేమగా చూసేటువంటి రోజులు తక్కువైతుంది. ఎందుకో నాకు బంధుత్వాలంటే కూడా కొంచెం అమితమైనటువంటి ఇష్టం. ఎవరైనా బంధువులు ఉన్నా బంధుత్వం ఉన్నా కూడా దాన్ని కాపాడుకోవాలి ఆలోచన ఉన్నటువంటి దాంట్లో మనము 8వ తారీఖు మీకు వీలైతే వీలు చేసుకోండి. మీ తల్లిని తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనడం చేయండి. ఆ తల్లి చాలా సంతోషపడుతుంది. స్టేడియం గ్రౌండ్లో 2018లో 2018 మందికి మాతృమూర్తిగా చేసిన వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు తీసుకొని వస్తారు. నా మహాపాద పూజ చేస్తారు. నేను 10 గ్రామ్స్ వెండి కాయను ఇవ్వడం జరిగింది. అప్పుడు రేపు కూడా 10 గ్రామ్స్ వెండి కాయ ఇస్తాం. అది మీ మాతృమూర్తి తల్లి పేరు వేయాలి. ఆ తల్లికి పాద పూజ చేయాలి. నాకు ఈ గొప్ప జన్మనిచ్చినటువంటి తల్లి కృతజ్ఞతలు అమ్మ, మంచి భవిష్యత్తు ఉండాలని కూడా కోరుకొని
ఈ తల్లిని కోరుకునేటువంటి గొప్ప సందర్భం అవకాశం. అది 2018లో 2018 మంది చేసినాం, 2019లో 2019 మంది చేసినాం, 2020లో చేయలేకపోయినాం గమనం మాట్లాడుతుంది, 2021లో చేయలేకపోయినాం. ఈరోజు ఈ యొక్క 8వ తారీఖు రేపు ఆదివారం 2022 మందికి చేస్తా ఉన్నాం. దాంట్లో మీరు అందరూ కూడా రూపాయి ఇచ్చి నమోదు చేసుకోండి. ఆ రోజు వస్తే మీకు అందరూ కూడా బ్లాక్లు ఏర్పాటు చేయాలని జరుగుతుంది. ఆ బ్లాక్లలో మీ అందరూ కూర్చోబెట్టి మంచిగా కాళ్ళు కడిగి, మీకు వాటర్ ఫెసిలిటీ ద్వారా మంచిగా హాస్పిటల్ కాళ్ళు కడిగి, తర్వాత మంచిగా బుట్టు పెట్టి మీతో పాటు ఒక బండ తెచ్చుకొని అమ్మక బండేసి నేను ఇచ్చేటువంటి ఆ యొక్క వెండి కాయను మా అమ్మ తల్లి మెడలు వేసి, తల్లి మాకు రేపు ఉద్యోగం తప్పకుండా రావాలని కోరుతుంది. అమ్మ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు అమ్మ ఆరోగ్యం లేదు చేయండి. ఇంతకుముందు చాలా చరిత్రలు చెప్తా ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు ఆదాయం తీసుకొని తీయకపోతే ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశం ఇంత గొప్ప దేశంలో పుట్టినాం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్నాం. పాశ్చాత్య దేశాలలో ఇవన్నీ లేవు. వాళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. మీరు మన జీవితంలో యూట్యూబ్లో చూస్తారు. మన దగ్గర కల్చర్, మన దగ్గర సాంప్రదాయం గొప్ప సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కాపాడాలి. భారతదేశంలో ప్రపంచంలోనే ఇంత గొప్ప కార్యక్రమం చేసేటువంటి ఏ సంస్థ లేదు, ఏ నాయకుడు లేదు. గొప్పగా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా. ఎందుకు అంటే జీవితంలో ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నటువంటి వాడిని మీరు మొదటి ఆ తపన కొద్దే ఉద్యమంలో పాల్గొన్నాం, ఆ తపన కొద్దే ఎమ్మెల్యే అయినా, ఆ తపన కొద్దే మీకు అందరికీ కూడా శిక్షణ అయిపోయింది. ఈ శిక్షణలో మా 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో రానటువంటి ఉద్యోగాలు నాకు వస్తే, మా పిల్లలకు వస్తే, మా కొడుకులకు, మా బిడ్డలకు వస్తే సంతోషపడేటువంటి సందర్భం రేపటి సందర్భం రావాలని మనస్ఫూర్తిగా గొప్ప కార్యక్రమంలో మన ఏసీపీ గారు కానీ, ఇక్కడ సిఐ కానీ, ఇక్కడ మన ప్రజాప్రతినిధి కానీ అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఎవరైనా ఈ యొక్క సెంటర్కి వచ్చేటువంటి వారు, సెంటర్లో ఉండేటువంటి వారు ఎవరైనా తప్పులు చేసేటువంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు ఉన్నట్టయితే దాన్ని బయటనే ఇంటికన్నా పడేసేయాలి. మన గేట్ లోపలికి వచ్చి మన ప్రాంగణంలో కూర్చుంటే అన్నీ మర్చిపోవాలి. మీ లక్ష్యం ఒకటే ఉండాలి. రేపటి ఎగ్జామ్లలో నేను ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం కావాలని ఆలోచన ఉంటాయి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరైనా బిడ్డలు ఎవరైనా చెప్పండి, మీరైనా ఎవరైనా చెప్పండి. మిమ్మల్ని వేరే విధంగా ఎవరైనా కూడా ప్రయోజనం చేసినా, ఇబ్బంది పెట్టినా నాతో చెప్పండి. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. రేపు మన సిఐ వారి గారు అందరూ కూడా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఇలా ఈ ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ అందరికీ కూడా తప్పకుండా ఉద్యోగం వస్తుందనేటువంటి విశ్వాసం కూడా నాకు ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ట్రైనింగ్ కోసం సహకారం అందించడం కోసం వచ్చినటువంటి మన త్రిశూల్ అకాడమీ అదేవిధంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ మన ఏసీపీ గారు వాస్తవంగా మీకు ప్రతి సందర్భంలో వస్తానన్నది షెడ్యూల్ ఉంటుంది, చెప్తారు. వారు 1 గంట క్లాస్ కరెక్ట్గా చెప్తే మీరు ఎట్లా మోటివేషన్ అయితే కూడా చెప్తారు. మధ్యలో ఇంకా ఎవరైనా పెద్ద మనుషులు ఒక ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకొక మంచి మోటివేషన్ కల్పించడం కోసం కూడా అవసరమైతే చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతంగా మన అబ్బా రమేష్ గారు